ఆల్ ఇన్ వన్ లోకల్ టు గ్లోబల్ విశ్వవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల్ని కవర్ చేయడమే లక్ష్యం. ప్రేక్షకుడికి సమగ్ర సమాచారం అందించాలన్న తాపత్రయం. ప్రైమ్ 9 న్యూస్ చూస్తే చాలు ఎక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది అన్న విశ్వాసం కల్పించడమే మా ఉద్దేశం. అందుకే 20 నిమిషాల్లో 20 వార్తలు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ద ప్రైమ్ 9 న్యూస్. జనసేన విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 4వ తేదీన మంగళగిరిలో నిర్వహించనున్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వీర మహిళ, ప్రాంతీయ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై లోతుగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ 3వ తేదీ సాయంత్రం మంగళగిరి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి కట్టుబడి సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న జన సైనికులే పార్టీకి బలమైన పునాది అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా జరిగిన సమావేశాల్లో నాగబాబు పాల్గొన్నారు. రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరమనే భావన ప్రజల్లో పెరుగుతుందని, దానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు నాగబాబు. వైసీపీ అధికార మదంతో, రాక్షస పాలనతో వ్యవస్థలను పతనం చేస్తున్న విధానం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న తీరు పట్ల ప్రజల్లో అసహనం పెరిగిపోతుందన్నారు నాగబాబు. భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అనే అభిప్రాయానికి ప్రజలొచ్చారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలాల్లో సంచరిస్తున్న పులి దిశ మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. నిన్న పోతులూరులో కనిపించిన పెద్ద పులి రాత్రి 30 కిలోమీటర్లు ప్రయాణించి ఇవాళ పాండవపాలెంలో సంచరిస్తున్నట్లుగా సమాచారం. పాండవపాలెం చెరువు వద్ద పులి అడుగుజాడలు గుర్తించిన అధికారులు పులి ఎటువైపు వెళ్లిందని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పులిని బంధించేందుకు వారం రోజులుగా అటవీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా పులిని బంధించాలనే ఉద్దేశంతో వైజాగ్ నుంచి 4 బోన్లు, తిరుపతి నుంచి మరికొన్ని బోన్లను తెప్పించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పులి కొండవైపు వెళ్లే అవకాశం ఉందంటున్న అధికారులు పశువులను బయటకి వదలొద్దని, సాయంత్రం 5 గంటల తర్వాత బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. అంతా మీకు తెలుసు. మన అక్కడి నుంచి నిన్న మాకు ట్రేస్ అవుట్ అవ్వకపోవడంతో ఎక్కడో దిక్కున మూవ్ అయిందని మాకు అర్థమైంది. దాన్ని బట్టి నిన్న మీకు కూడా చెప్పడం జరిగింది. నాకు ఎక్కడికి మూవ్ అయిందో తెలియదు. మనకి ట్రేస్ అవుట్ అయిన తర్వాత పగ్ మార్క్స్ అయ్యి తెలిసిన తర్వాత కానీ మేము కన్ఫర్మ్ చేయలేమని నాకు చాలామంది అడిగితే చెప్పాం. సో మార్నింగ్ మా వాళ్ళు మొత్తం సర్వేలెన్స్ అది చేసి అన్ని చెరువులు తిరిగి చుట్టుపక్కల విలేజెస్ అన్ని తిరిగిన తర్వాత మా వాళ్ళకి పగ్ మార్క్స్ పాండవపాలెం దగ్గర ఒక చెరువు దగ్గర కనపడింది. అది పక్కాగా కన్ఫర్మ్ అయింది. పోతునూరు నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా మనకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడా సెన్సిటైజ్ చేయాలి మనం. అలాగే మీరు కూడా అందరికీ టీవీల్లో మాకు సహకరించవలసింది ఏంటంటే ఎవరిని బయటికి రావద్దని. ఇది మూమెంట్ మనకి బాగుంది కాబట్టి ఇది అడవిలోకి వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ 2-3 రోజులు ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మనకి దాని ప్రయాణం సుఖమంగా ఉంటుందని చెప్పారు. దగ్గరలో ఫారెస్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే పైన కూడా యానిమల్స్ ఉన్నాయని చెప్తున్నారు. పందులు ఉన్నాయి, కౌన్సులు ఉన్నాయి. సో దానికి ప్రే కూడా పైన ఉంది కాబట్టి సో ఈజీగా పైకి వెళ్తుందని అనుకుంటున్నాం. అది వెళ్ళాలని కూడా చెప్పలేము, ఎందుకంటే పశువులు కూడా సార్ ఇప్పుడు అదే చెప్తున్నారు వాళ్ళు. ప్రపంచ స్థాయి పోటీల్లో సత్తా చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది.
ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తామని వెల్లడించింది. నగదుతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగలయ్యకు 1 కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగలయ్య కోరుకున్నట్టుగా బిఎన్ రెడ్డి నగర్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయి. తెలంగాణలో బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో బీజేపీ నిర్వహించబోతుంది. జూలై 3వ వారంలో 15వ తేదీ తర్వాత ఈ కార్యక్రమం ఉండబోతుంది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. 3 రోజుల పాటు వీరు హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు. ఈ సమావేశాలకు 300 నుంచి 500 మంది వరకు బీజేపీ సీనియర్లు హాజరవుతారని సమాచారం. మరోవైపు హెచ్ఐసిసి నోవాటెల్లో కానీ, తాజ్ కృష్ణాలో కానీ ఈ సమావేశాలు జరగొచ్చని తెలుస్తుంది. సమావేశాల ఏర్పాట్లను తరుణ్ చుగ్, బిఎల్ సంతోష్లు పరిశీలిస్తున్నారు. జూన్ 23 నుండి ప్రారంభం కావాల్సిన బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. జూన్ 23 నుంచి జూలై 12 వరకు 3వ విడత, ఆగస్టు చివరిలోపు 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు గతంలోనే షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో 3వ విడత యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణ ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో 4-5 లక్షల ఉద్యోగాలొస్తే హైదరాబాద్లో 1.5 లక్షలు వచ్చాయని తెలిపారు. హైటెక్ సిటీలో టెక్ మహేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికలు విడుదల చేశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించిన కేటీఆర్, కరోనా మహమ్మారి ప్రభావం ఉన్న గతేడాది అంచనాలకు మించి రాణించామన్నారు. ఈ నెల 20న టీ హబ్ 2వ దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు కేటీఆర్. Last 8 years, especially since we are reaching the 8th year tomorrow after the formation of the state of Telangana, most of these 8 years we've interacted number of times, and I'm sure most of you will agree that it has been a very symbiotic, synergistic and congenial kind of engagement with the industry. That's how we've seen the industry grow, prosper, create employment opportunities, create wealth for the state, and also grow in terms of numbers. In fact, last year has been nothing short of stellar. It is, like Jayesh Ranjan said, it has surpassed even our expectations. For the year 21-22, Telangana has had a phenomenal growth in the IT and IT-enabled services sector, with an increase of 26.14% in the ITES exports, which is an astounding number. The previous year's numbers. ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. తాజాగా దావోస్లో 10 రోజుల పర్యటన పూర్తి చేసుకున్న సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. నిన్న రాష్ట్రానికి తిరిగొచ్చిన జగన్ అంతకుముందే ఢిల్లీలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కావడంతో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నట్లుగా సమాచారం. ఈసారి పర్యటనలో సీఎం జగన్ ప్రధానితో పలు కీలక విషయాలు చర్చించబోతున్నారు. ఇక ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ప్రధానితో జరిగే భేటీలో జగన్ చర్చించే అంశాలపైన ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, ఆర్థిక అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనబడుతోంది. ప్రధాని మోడీతో భేటీలో సీఎం జగన్ ప్రధానంగా దావోస్ టూర్కు సంబంధించిన అప్డేట్స్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పోలవరం, ఇతర ప్రాజెక్టులు, వాటి ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం.
విశాఖ పరిధిలోని రిషికొండలో కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న రిసార్ట్కు సంబంధించి సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ రిసార్ట్ విస్తరణకు అనుమతి లేదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. రిషికొండలో కొత్త నిర్మాణాలు వద్దని చెప్పిన సుప్రీంకోర్టు పాత నిర్మాణాలకు అభ్యంతరం తెలిపిందని తెలిపింది. ఇక ఈ మేరకు జస్టిస్ గవాయ్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో ధర్మాసనం తీర్పు చెప్పింది. విచారణలో భాగంగా రిషికొండలో కొత్త రిసార్ట్ వల్ల పర్యావరణానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతానికే నిర్మాణాలను పరిమితం చేయాలని చెప్పిన కోర్టు కొత్తగా తవ్వకాలు జరిపి చోటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తెలిపింది. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి డెల్టాల ప్రధాన పంట కాలువలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. ఇందులో భాగంగా 10,20,000 ఆయకట్టుకు ఖరీఫ్ కోసం సాగునీరు అందనుంది. రైతులకు పక్షం రోజులు ముందుగానే సాగునీరు విడుదల చేయడం శుభపరిణామమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారు. తెలుగుదేశం హయాంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధీకరణ, కొత్తది నిర్మించాలన్న అంశంపై ప్రాజెక్టు నిర్మాణ గడువు ఆధారపడి ఉందన్నారు. కాటన్ దొర వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రులు. సంవత్సరం అదృష్టవశాత్తు అన్ని జలాశయాల్లోనూ పుష్కలంగా నీరు ఉంది. పులిచెంతలో అయితేనేమి, నాగార్జున సాగర్లో అయితేనేమి, ఇంకా అన్ని జలాశయాల్లోనూ సఫిషియెంట్ నీరు ఉండటం వలన ఎర్లీగా నీరు ఇచ్చటం ద్వారా నవంబర్, డిసెంబర్లో వచ్చేటటువంటి తుఫానుల రోజుకి పంటలు ఇంటికి చేరే విధంగా ఒక ప్లాన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రైతులందరినీ సమాయత్తం చేయటం కోసం ఇంతకుముందు ఆ జిల్లాల కలెక్టర్లు మీటింగ్స్ కూడా పెట్టారు. అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్, అదేవిధంగా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్ పెట్టి రైతుల్ని వారిని సన్నిద్ధం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయానికి కావలసినటువంటి ప్రభుత్వం నుంచి సరఫరా చేసేవన్నింటినీ కూడా. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వైఎస్ వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా బావమరిదిపై ప్రైవేట్ కేసు నమోదైంది. వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్రెడ్డి భార్య వీరిపై ప్రైవేట్ కేసు పెట్టారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ బృందం ఇవాళ పులివెందుల R&B గెస్ట్ హౌస్లో వివేకా పిఏ ఇనాయతుల్లాకు విచారించామని సీబీఐ అధికారులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు సీబీఐ బృందం ఇనాయతుల్లాను విచారించింది. మరోవైపు కడప జిల్లా సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ తన వాదనలు వినిపించింది. శివశంకర్ రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు అవసరం లేదని సీబీఐ న్యాయవాది వాదించారు. కాంగ్రెస్ చింతన శిబిర్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బట్టి జెండా ఆవిష్కరించారు. బాల వికాస కేంద్రానికి కాంగ్రెస్ ప్రతినిధులు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోసురాజు శ్రీనివాస్ కృష్ణన్, మహేశ్వర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్యులు, నాయకులు పాల్గొన్నారు. కీసరలో 2 రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయపూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలపనుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనుంది. నాకంటే సీనియర్లు, నా సహచర మిత్రులు అందరికి కూడా ముందుగా ఈ నవ సంకల్ప్ మేధోమథన సదస్సు సందర్భంగా ఈ సమావేశానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారం. రాష్ట్రంలో పరిపాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఎవరూ పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయింట్మెంట్ కోసం సీఎం కేసీఆర్ పడిగాపులు కాయటం సిగ్గుచేటన్నారు. 2018లో కేంద్రంలో చక్రం తిప్పుతానని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్లా పడ్డారని చురకలంటించారు ఈటెల రాజేందర్. ఈ మధ్య కాలంలో ఒక కొత్త అవతారం ఎత్తాడు. 2018లో కూడా మీకు ఐడియా ఉండాలి. దేశంలో నేను చక్రం చెప్తా, దేశంలో నేను పెద్ద నాయకుని కావాలని చెప్పి కళ్ళు కానీ ఏమేమి చేసినా మీరు చూసిండ్రు.
ఎట్లా బోర్ల పడటం కూడా మనం చూసాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రతిష్ట కోల్పోయి టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. ఈ నిషేధం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు సహకరించాలని టీటీడీ కోరింది. తిరుమల కొండపైన ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్న నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టం చేయనున్నట్లుగా టీటీడీ తెలిపింది. ముఖ్యంగా అలిపిరి టోల్గేట్ వద్ద ప్లాస్టిక్ ను గుర్తించే సెన్సార్లను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. అంతేకాకుండా తిరుమల కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్ ను ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దుకాణదారులు, హోటళ్లు నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామని టీటీడీ హెచ్చరించింది. హనంకొండలో గుడిసెలు వేసుకున్న పేదల భూములను పట్టాలివ్వాలంటూ చెలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు లెఫ్ట్ పార్టీల నేతలు. దీంతో పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయినా లెక్క చేయకుండా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెఫ్ట్ నేతల ఆధ్వర్యంలో మహాధర్నాకు జనం తరలివచ్చారు. ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించారు. తమ గుడిసెలను పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. వీరికి లెఫ్ట్ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. దీంతో పోలీసులు కలెక్టరేట్ నుంచి వీరిని స్టేషన్లకు తరలించేందుకు ప్రయత్నించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు లెఫ్ట్ పార్టీల నేతలు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నడుస్తుంది. పేద ప్రజానికానికి 60 గజాల ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి గత అనేక ఏళ్లుగా దరఖాస్తులు ఇచ్చి అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయినరు. నేరుగా ఈరోజు భూపోరాట కార్యక్రమానికి నాంది పలికినరు. గత 15 రోజుల కాలంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, ఎర్రజెండా ఆధ్వర్యం లోపల 15,000 మంది, 12 నుంచి 15,000 మంది ఇళ్ల స్థలాల కోసం పోరాటం నిర్వహిస్తాం. యూపీలోని అయోధ్య రామాలయ నిర్మాణంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 2వ దశ పనుల్లో భాగంగా రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ గర్భగుడికి శంకుస్థాపన పూజ చేశారు. తొలి దశ పనుల్లో రామమందిర నిర్మాణంలో భాగంగా ప్లాట్ఫామ్ ను నిర్మించారు. ఇప్పుడు 2వ దశ పనుల్లో భాగంగా గర్భగృహాన్ని నిర్మించారు. అయితే ఆలయ నిర్మాణంలో కీలకమైన పనులు ప్రారంభిస్తున్నట్లుగా అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నిపేంద్ర మిశ్రా తెలిపారు. 2వ దశ పనులను 3 అంచెల్లో చేపట్టనున్నట్లుగా ఆయన వెల్లడించారు. 2023లోగా ఆలయ గర్భగృహాన్ని నిర్మించనున్నట్లుగా తెలిపారు. 2024లోపు ఆలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణంలో భాగమైన కాంప్లెక్స్ ను 2025లోగా పూర్తి చేస్తామని రామమందిర నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీలో చేరుతున్నట్టు నేరుగా చెప్పకపోయినా ఈ రోజు ఆయన ట్వీట్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. క్రికెట్ కెరీర్ ప్రారంభించి 30 ఏళ్లైన సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ప్రజలందరికీ ఉపయోగపడి చేయాలని భావిస్తున్నట్టుగా తెలిపారు గంగూలీ. దానికి అందరి సహకారం కోరారు. మరోవైపు త్వరలోనే ఆయన బీసీసీఐ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో రేపు రాహుల్, ఈ నెల 8న సోనియా తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిందని, ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులున్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తొలిసారి సోనియా, రాహుల్ కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే వ్యవహారంలో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇవి కక్ష సాధింపు చర్యలని కాంగ్రెస్ నేత అభిషేక్ మసు సింఘ్వి ఆరోపించారు. उसके अंतर्गत 2015 में ये केस बंद हो गया। याद रखिए 2014 के पहले का केस है। ईडी की तरफ से ये केस बंद हो गया। हमारे सत्तारूढ़ सरकार के लोगों को अच्छा नहीं लगा, उन्होंने ईडी लोगों को बदला, हटाया, निरस्त किया अपने पदों से और नया केस खुलवाया प्रेशर डाल के। और उसके बाद अब 7 साल बाद ये समझ ले रहे हैं, जैसा मैंने कहा, कभी उनको यहां से मोड़ना है, आपका ध्यान आकर्षित करना है, कभी इन्फ्लेशन से, कभी जो जीडीपी फिगर हो रहे हैं उनसे, जो विभाजन की भावना चल रही है इस देश में,
जो असमंजस की और जो सामाजिक उथल ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనాన్నిచ్చాయి చమురు కంపెనీలు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు జూన్ 1న సవరించిన ధరల వివరాలను వెల్లడించాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 135 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఢిల్లీ, ముంబైలో సబ్సిడీ లేని 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 999గా ఉంది. కోల్కతాలో ప్రదర్శన ఇస్తూ హఠాత్తుగా మరణించిన కేకే మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంట పాటు నాన్ స్టాప్గా పర్ఫార్మెన్స్ చేసిన కేకే బాగా అలసిపోయారని, చెమటలు పట్టాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉక్కిరిబిక్కిరైపోయారని, అయితే ఆడిటోరియంలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రేక్షకులు పోగయ్యారు. అదే సమయంలో క్రౌడ్ కంట్రోల్ కోసం ప్రేక్షకులపైకి ఒక కెమికల్ ఫాగ్ను స్ప్రే చేశారు. దీనివల్ల ఊపిరాడకుండా పోయిందని, కేకే మృతికి ఇది కూడా కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రదర్శన పూర్తయిన తర్వాత హోటల్కు చేరుకున్న ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే కేకే అప్పటికే మరణించినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. ఆయన మరణానికి కారణం గుండెపోటు కావచ్చనే ప్రాథమిక అంచనాకు వైద్యులు వచ్చారు. కానీ ఆడిటోరియంలో హానికరమైన కెమికల్ స్ప్రే చేయడం వల్లే కేకే శ్వాస ఇబ్బందులు పడ్డారని అనుమానాలు బలపడుతున్నాయి.